శ్రీ మహాగణపతియే నమో నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు మన ఛానల్లో సంకష్టహర చతుర్థి వ్రతకథని వివరించబోతున్నాను. సూరసేన మహారాజు ఇలా అన్నాడు: ఓ బ్రహ్మదేవ, పూర్వము ఈ వ్రతాన్ని ఎవరాచరించారు? దీని వలన ఏ ఫలం లభిస్తుంది అని అడగడంతో అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు: ఓ రాజా, పరమేశ్వరి ఆజ్ఞతోటి పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్టం చేత ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి కూడా ఈ వ్రతాన్ని గావించారు. అలాగే అగస్త మహర్షి కూడా దీనిని కావించి 7 సముద్రాలని ఆపసోపరం పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరుని ప్రసాదం అనేది పొందారు. అలాగే నలచక్రవర్తినటువంటి ఎడబాసిన దమయంతిదేవి కూడా ఈ పవిత్ర చతుర్థి వ్రతాన్ని చేసి నలుణ్ణి పొందింది. చిత్రలేఖ దీని ప్రభావం చేత రుక్మిణీదేవి తన పుత్రుడైనటువంటి ప్రద్యుమ్న కుమారుని ఎడబాసి పుత్ర దుఃఖాన్ని భరింపరానిదయ్యింది. మన్మథ మారు రూపాన్ని పొందినటువంటి ప్రద్యుమ్నుడు త్రిలోకకే సుందరుడు. అతన్ని ఎడబాసినటువంటి రుక్మిణీదేవి దుఃఖం అనేది ఇంత అంత రాందిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూస్తూ రుక్మిణీదేవి కుమారుని వియోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతున్నట్టుని ఆమెను చూడడానికి ఒకరోజు దైవయోగరీత్యా లోమశమని వచ్చాడు. ఆయనని సగౌరవ భక్తితోటి వినయ సంబరాలతోటి ఆర్ఘపాద్యాలతోటి పూజించి ఉచితాసనపైన రుక్మిణీదేవి కూర్చుండపెట్టి ఆ దివ్య మహర్షికి తన పుత్ర వియోగ దుఃఖభారాన్ని వినిపించింది. అమ్మా రుక్మిణీదేవి, నీ దుఃఖభారమంతా నాకు అర్థమైంది. ఈ పుత్ర వియోగం తొలగి సమగాముగా కావాలి అన్నా నువ్వు సంకష్ట చతుర్థి వ్రతాన్ని నువ్వు ఆచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంబరాసురుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పారు. అప్పుడు రుక్మిణీదేవి సంకష్ట చతుర్థి తర్వాత బ్రహ్మదేవుడు ఇలా చెప్పారు: మొదటి నెలలో వచ్చేటువంటి పంచమి సప్తమి తిథులందు ఈ వ్రత ఉద్యాపనం అనేది చేసుకోవాలి. ఈ వ్రతంని చేసుకోవడానికి మనిషికి కావాల్సినటువంటిది ముఖ్యంగా భక్తి కావాలి. పూజా ద్రవ్యాలన్నింటినీ సమకూర్చుకొని మంచి మనసుతోటి పుష్ప మంటపం అనేది ఏర్పాటు చేసుకొని అచ్చట రకరకాల చిత్రాలతోటి రంగుల గలతోటువంటి వస్త్రాన్ని ఏర్పరచుకొని రంగవల్లులతోటి రంగులతోటి మంటపాన్ని అలంకరించుకొని కలశ స్థాపన అనేది చేయాలి. చందనాది సుగంధాలు, నానా రకాల పరిమళ గల పుష్పాలు, టెంకాయలు, అప్పుడే లభించేటువంటి ఫలాలు, అర్ఘ్యపాద్యాలన్నింటినీ సమర్చుకోవాలి. తర్వాత, ఓ సంకష్టదేవి, ఈ మంచి తిథిలో నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము. మా గృహమంతా నీ పూజా మందిరంగా చేసుకో. నీకు మా సహస్ర వందనాలన్నింటినీ అర్పించుకుంటున్నాము. అర్ఘపాద్యాదులు మేము సమర్పించినవి నీకు ప్రీతిపూర్వకంగా స్వీకరింపుము. ఇహే విఘ్నేశ్వర, లంబోదర, మోదకప్రియ, నీకు మా మనవపూర్వక నమస్కారాలు అంటూ చెప్పుకొని, పాలసముద్రంలో జన్మించినవాడా, అత్రి మహర్షి గోత్ర సంభూత, మా గృహంలో నీకు అర్ఘ్యం అనేది సమర్పిస్తున్నాము. భక్ష్యము, భోజ్యము, లేహము, ఫలాలు, పుష్పాలు అన్నీ నీకు భక్తితో సమర్పిస్తున్నాము అని శ్రీ మహాగణపతి హోమం అనేది కావించి, ఇలా శ్రీ మహాగణపతి మూలమంత్రాన్ని సహస్రంగా కానీ లేదా 500గా కానీ లేదా అష్టోత్తర శతనంగా కానీ జపం అనేది కావించి అనంతరము పూర్ణాహుతి అనేది ఆచరించాలి. హోమశేషాన్ని అందరూ భుజించాలి. అలా యథాశక్తితోటి కవులకి పండితులకి దక్షిణ తాంబూలాలు అనేవి ఇచ్చి ఫలసహితంగా స్త్రీలకు వాయనాలు అనేవి ఇవ్వాలి. ఇలా శ్రీ మహాగణపతునికి క్షమాపణ అనేది చెప్పుకోవాలి. ఈ వ్రతం విధి విధానంగా ఆచరించే వారికి కోటి యజ్ఞ ఫలాలనేవి లభిస్తాయి. వారి స్థాయిని బట్టి బంగారము, వెండి ప్రతిమలతోటి అర్చించాలి. ఆ రాత్రి జాగారం చేస్తూ శ్రీ మహాగణపతి చరిత్ర కథను ఒక పండితుని వలన తప్పక వినాలి. మంగళవాద్యాలతోటి శంఖాది నాదాలతోటి మహాభక్తి గల వారితో కలిసి పూజ పరిసమాప్తం అనేది కావించాలి. అనంతరము దీన అనాథ సాధువులకి యథాశక్తితో దానాలనేవి ఆచరించాలి. ఈ వ్రతాన్ని పుత్రిక వివాహాలకి ముందుగా చేస్తే ఎంతో మంగళకరమైనటువంటి ఫలం లభిస్తుంది. ఇలా పుత్ర, మిత్రు, బంధు, ఆప్తులతో ఈ వ్రతాన్ని తప్పక ఆచరించి ఓ రాజా సత్ఫలం అనేది అందించుగాక అని చెప్పి మహేంద్రుడు తర్వాత చరిత్ర సూరసేనునితో ఇలా చెప్పారు: మహారాజా, శ్రీ దత్తాత్రేయ స్వామివారి కరుణతో ఉద్దేశింపబడిన విధంగా శ్రీ మహాగణపతిని వాయుభక్షణ కావిస్తూ మహానిష్టతోటి ఆరాధింపసాగాడు కర్తవీర్యార్జునుడు. అతడి ఘోర తపస్సుకి మెచ్చినటువంటి శ్రీ మహాగణాధిపతి అతనికి ఎదురుగా ఉన్నటువంటి సరోవరంలో పగడాల రంగులో ప్రత్యక్షమయ్యారు. బాలక, నీ మహాతపస్సుకి సంతోషించాను.
ఈ ఘోర అరణ్యమున 12 మహాతపస్సు నా గూర్చి చేశావు. అందువల్ల నీకేది కావాలో కోరుకోమని అడగగా, ఓ గణనాథ ప్రభు, తమ దర్శనం వల్ల ధన్యుడయ్యాను. నీ పాదయోగార్చనే నాకు నిత్య జీవితముగా, నీపై అనన్య భక్తి కలిగి ఉన్నట్లు నాకు ఆశీస్సులివ్వండి అని అడగగా, వెంటనే ఆ గణపతి అలాంటి వరంని అతనికి ప్రసాదించి మాయమైనారు. అతనికి సహస్రబాహువులు వచ్చాయి, పాదాలు మాత్రం 2 ఉన్నాయి. మేరు పర్వతమంత దేహం కలవాడైనాడు. అప్పుడు కార్తవీర్యాజునిపై దేవతలు సంతోషంతో పుష్పవర్షం కురిపించారు. అలాగే దొందబులు మ్రోయించారు. ఆ దేవతా శబ్దాలు వినినటువంటి యమధర్మరాజు కూడా ఆశ్చర్యముందినాడు. భూమిపై ఉన్నటువంటి రాజులందరూ ఆ శబ్దాలు విని భయంతో కంపించిపోయారు. బాహువులతో ఉన్నటువంటి కార్యవీరాజుని పేరు విన్నంతనే అందరూ భయముందారు. అలా అతడు భూమిపై ఆమేయు బాహువుల విక్రమాదిత్య సహస్రబాహువులతో దశదిశలందులో తేజరిల్లసాగాడు. తన నగరాన ఒక మహాప్రసాదాన్ని నిర్మించి దానిలో ఒక శుభముహూర్తమున మహాభక్తితో మంత్రి, సామంత, కవి, పండిత, గాయక, పురోహిత, వేద పండితుల వేదనాదాల భూనోభాగాలను మారుమ్రోగిన మంగళవాద్యాల మధ్య శ్రీ ప్రవళ మహాగణపతిని ప్రతిష్ఠించాడు. తన దగ్గర ప్రత్యక్షమైన గణపతామూర్తియే దీనికంతకీ కారణమని భావించి మహాభక్తి చేతస్కుడైన వాడు కార్తవీర్యాజున చక్రవర్తి. ఇంకా ఆ ప్రవళ మహాగణపతిని నగరవాసులే కాక తన రాజ్యంలోని వారందరూ భక్తి ప్రపత్తులతో పూజించి సర్వశుభ సంపత్తితో ధర్మ మార్గాన్ని తప్పని వారగటుకు అతడెంతో పరమానంద భరితుడైనాడు. శ్రీ ప్రవళ గణపతిని ప్రతిష్ఠించిన ఆ ప్రదేశము ప్రవళ గణపతి క్షేత్రముగా మంచి పేరు ప్రఖ్యాతులతో విరాజిల్లింది. ఆ ప్రవళ మహాగణపతిని సేవించిన వారందరూ సర్వ కోరికలు తీరిన వారయ్యారు. ఇదంతా సంకష్ట చతుర్థి వ్రతమహిత్వంగా మహేంద్రుడు భావించాడు. ఇలా కార్తవీర్యాజునుడు ధర్మంగా రాజ్యాన్ని పాలించి తర్వాత తిరుగులేని శ్రీ మహాగణపతి లోకానికి చేరుకున్నారు. అష్టదిక్పాలకులను మహేంద్రాది సురలందరినీ గెలిచిన రావణ బ్రహ్మ కూడా కార్తవీర్యాజుని చక్రవర్తికి లొంగిపోయాడని ఆ అర్జున చక్రవర్తి ప్రాభవ బల సంపతి శ్రీ మహాగణపతి యొక్క దివ్య కటాక్షం కాకే మరి ఏమనాలి. ఇలా మహేంద్రాది బృందాలందరకు ఆ వ్రత మహిత్వం వలన అతనికి స్నేహితులై సర్వ సౌభాగ్యాలను అందించాడు. అందరూ విజయులయ్యారని సూతకుడు శౌనకాదులకి వివరించారు. వ్యాస మహర్షి బ్రహ్మను చూచి, ఓ బ్రహ్మదేవ, ఉత్తముడైన సూరసేన మహారాజు చరిత్ర మహేంద్రుడు చెప్పగా విని ఎంతో ఆనందించాను అనగా, ఆ రాజు తన దూతను పంపి నగరాని గల ఇంటింట సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయమని ఆజ్ఞాపించారు. సూరసేన మహారాజు రాజ్యమంతా ఈ వ్రతాన్ని ప్రతివారు భక్తి శ్రద్ధలతో కావించాలి అని చెప్పి చాటింపు వేయించారు. ఇలా ఉండగా ఒక అంటరాని స్త్రీ కుష్టు వ్యాధితోటి సర్వాంగాలు నశించినది, దుర్గంధ వాసనతోనున్నది, మలిన వస్త్రాలు దాల్చినది అగు ఆమె రాజదూతను చూచి భయభక్తి వినయంతో నమస్కరించింది. అయ్యా, తమరు దేవదూతలాగా ఉన్నారు. ఏదో వ్రతమని చెప్పుచున్నారే, ఆ వ్రత విధానం నాకు దయతో తెలపండి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ రాజదూత ఆ అంటరాని అంగనకు ఇలా చెప్పారు. ఒకప్పుడు ఒక క్షత్రియ కన్య సారంగధరం అనే పేరుతోనున్నది. రతీదేవి వంటి సౌందర్య రాశి అయ్యి ఉండేది. లోకంలో గల సుందరాంగులందరూ ఆమెకి దాసదాసీలుగా కూడా పనికిరారు. ఇక యువకులైతే ఆమెను చూస్తూ ఉవ్వెర్లుచున్నారని వేరే చెప్పాలా. ఆ విశ్వమోహిని దైవయోగంతో జారినిగా మారింది. విలువైన వస్త్రాలంకారాలతోటి సిగ్గులేనిదై వేశ్యావృత్తిలో జీవిస్తుంది. ఆమె భర్త చిత్రానముడు తను ఎంతగా వారించినా కూడా వేషవృత్తి మానలేదు. ఆమె ఒక రోజున కత్తితో ఆయన ఆ సుందరి గర్భంలో పొడిచాడు. ఇదంతా దేశపురాజుకు తెలిసింది. ఆమెకు దండనంగా విధించాడు. ఆమె ఎంతగానో మహాబాధపడింది. తన పూర్వచరిత్ర తలుచుకున్నది. కొన్నాళ్లకు ఆమె చనిపోగా యమదూతలు ఆమెను తీసుకుపోయి మృత్యులోకంలో ఉంచి నానా యాత్రలు గావించారు. ఇలా ఉండగా ఆమె మదిరాపానంతో మత్తెక్కి పేలసాగింది. తర్వాత ఆమె ఇంటింటికి భిక్షకు తిరగసాగింది. ఒక ఇంట సంకష్ట మహావ్రతం చేస్తున్నారు. ఆమె ఆకలితో వాకిట నిలిచింది. వ్రతమానంతరము భక్తులందరికీ ప్రసాదం పంచినటువంటి ఆ గృహిణి వాకిటనున్న ఆమెకు కూడా ప్రసాదాన్ని పెట్టగా ఎన్ని రోజుల నుంచో ఆకలితో ఉండగా ఆమె ప్రసాదాన్ని స్వీకరించింది. దాంతో ప్రసాద మహిమ వల్ల శ్రీ మహాగణపతి దూతలు ఆమెని విమానంపై నుంచి శ్రీ గణనాథుని లోకానికి తీసుకుపోయారు. ఇలా దేవదూత చెప్పినటువంటి సంకష్ట చతుర్థి వ్రతమహత్యమార్చినటువంటి అంటరాని స్త్రీ కూడా ఆ దివ్య వ్రత ప్రభావం వలన మహాతేజముతో దివ్య రూపిణి అయ్యింది. దేవదూత ఆమెను శ్రీ మహాగణాధిప సంస్థానానికి తీసుకుపోయారు. ఈ అంటరాని స్త్రీ యొక్క చరిత్ర మాలించినటువంటి దేవేంద్రుడు సూరసేన మహారాజు విని చాలా సంతోషము పారశవులయ్యారు. ఆ అంటరాని అంగనను శ్రీ మహాగణపతి దూతలు విమానంపై నుంచి గగన మార్గాన 14 లోకాలు త్రిప్పుతూ శ్రీ మహాగణపతి చరిత్రను ఆమె మూలంగా వినింపసాగారు. అందువల్ల ఓ మహర్షులారా, ఈ వ్రత మహత్వమును నేను మీకు వివరింపగలనని సూతుడు సౌనకాదులకి తెలిపారు. వశిష్ఠ మహర్షిని చూచి సూరసేనుడు ఇలా అడిగాడు. మహాత్మా, సంకష్ట చతుర్థి వ్రతమహత్యాన్ని చెప్పమని కోరగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు. రాజా విను.
మాఘ బహుళ మంగళవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా ఉత్తమం. అంతేకాదు ఆ సమయాన గావించిన ఈ వ్రతం మూలంగా సర్వ కార్యసిద్ధులు అవుతాయి. అది వినిన రాజు వ్రతానికి కావలసిన సంబరాలతో శ్రీ వశిష్ఠ బ్రహ్మర్షి యొక్క ఆజ్ఞానుసారము శ్రీ మహాగణపతిని ముందుగా పూజించి భక్తితో ఆ దేవుని నామజపం గావించారు. అలాగే సాయం సమయమున అరటి బోధలతోటి మహామండపం నిర్మించారు. అలాగే నానా వస్త్రాలంకారాలతోటి అనేక పుష్పమాలలతోటి దివ్య దీపాలంకారాలతో ఉన్న మంటపం మధ్య భాగంలో బంగారు కలశ స్థాపన చేసి అచ్చట ఆ గణనాథుని స్వర్ణ ప్రతిమను ఉంచారు. అచ్చట గల ఆ గణనాథుని స్వర్ణ ప్రతిమ ముల్లోకాలను వెలిగించి వెలుగులు విరజిమ్ముతుంది. ఇంకా కవులు, గాయకులు, పండితులు, వేద విధులు ఆ గణేశ్వరుని దివ్య చరిత్రను దిక్కులు పిక్కటిల్లేలాగా మధురజ్ఞానం చేస్తున్నారు. నర్తకీమణులు నృత్యం చేస్తున్నారు. వైదికులు, పౌరాణికులు హృదయపూర్వకమైన భక్తితో పూజ అనేది కావిస్తున్నారు. అలాగే పంచామృతంతోటి, మోదకులతోటి, లడ్డూలతోటి, పాయసాన్నము, శర్కరలతో శ్రీ గణాధిపునికి మహానైవేద్యం అనేది సమర్పించారు. శ్రీ గణనాథుడు సంతుష్టి చెందాలని ఆ రాజచంద్రుడు భక్తితో సమర్పించాడు. దక్షిణ తాంబూలాలిచ్చాడు. శ్రీ మహాగణాధునికి చాలా ప్రీతికరమైనటువంటి గరికతోటి పూజ అనేది గావించారు. ఇలా పూజ గావించి పూజానంతరము కవులకి, పండితులకి విశేషముగా నూతన వస్త్రాలంకరణ అనేది అందించారు. ఇలా ఆ రాజచంద్రుడు గావించిన వ్రతానికి శ్రీ గణేశుడు కూడా సంతుష్టుడయ్యాడు. ఆ రాత్రి శ్రీ గజానని దివ్య కథాశ్రవణంతో జాగరణం చేశారు. ఆ రాత్రంతా అతని బంధుమిత్రులు, ఆప్తులు మరునాడు స్నానం చేసి ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతోటి పూజించాడు. అలా తుష్టి నందన మహాగణపతి తనలాంటి దూతలను విమానమిచ్చి రాజు దగ్గరికి పంపారు. వినాయకుని విమానము మహారాజు అధిష్ఠించాడు. దాని మూలంగా లోకాలన్నీ తిరిగాడు అని చెప్పి శౌనికాదులకి సూతుడు తెలిపాడు. సో ఇది ఫ్రెండ్స్ సంపూర్ణ సంకష్టహార చతుర్థి వ్రత కథ అనేది ఇది అండి. 5 అధ్యాయాలు ఉంటాయి. ఇలా మొత్తం కథ అంతా చదువుకున్న తర్వాత మన చేతిలో ఉన్నటువంటి అక్షింతలు అనేవి తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి కొన్ని అక్షింతలని ఆయన ఆశీర్వచనంగా భావించి మన శిరస్సు పైన వేసుకోవాలి. సంకష్టహార చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. నమస్కారం అండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు.